డే 3 వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నాం మేడారంలో బోగతా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. టిఫిన్ చేయలేదు ఇంకా, ఇక్కడ టిఫిన్ చేసేసి అక్కడి నుంచి బోగతా వాటర్ ఫాల్స్. ఫస్ట్ ప్రజెంట్ అయితే మేము ఏటూరు నగరంలో ఉన్నాము. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. అక్కడ అలాగే ఒక బ్యాగ్ కూడా తీసుకొని పోవాలి, క్యారింగ్ చేయడానికి బ్యాగు. మన అనిల్ లోపల టిఫిన్ చేస్తాను. నేను చేయట్లేదు, ఫ్రైడ్ రైస్ తిన్నా నైట్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంతవరకు ఇంకా అరగలేదు, నేనేం చేయట్లేదు. మధ్యాహ్నం ఏంటో ఒకటేసారి. అనిల్ బాగుందా టేస్ట్? మంచిగా ఉందా? ఇవి 2 పాత బ్యాగులు. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాగ్ తీసుకున్నాం. ఇక్కడ షాప్లో తీసుకున్నాం. 300 పడింది రేట్. దానికి 3 బ్యాగులు మెయింటైన్ చేసుకుంటా మళ్ళీ వెళ్ళాలి. ఏటూరు నగర్ నుంచి లెట్స్ గో టు బోగతా జలపాతం. గోదావరి నది ఇక్కడ ఆగిన కాసేపు. చాలా లోతుంది, ఇక్కడ కిందని చూస్తే భయం అవుతుంది అక్కడికి వెళ్తేనే. బోగతా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం, కానీ ఇప్పుడైతే ఏం వాటర్ రావట్లేదంట. నీళ్ళు ఏం లేవు అసలు. ఆడ పాలధార పంచదార శ్రీశైలం వచ్చినట్టు వస్తున్నాయి కొద్దిగా. టెంపుల్ ఉంది, పైకి వెళ్దాం. పైన వాటర్ ఎట్లా వస్తాయి అసలు? ఇదే గుట్ట ఉన్నట్టుంది. ఆ గుట్ట పైనకి నీళ్ళు ఎక్కుతున్నాయా? గుడికా నుంచి కొంచెం పైకి ఎక్కుతున్నాం. వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయి కనపడతాయేమో. కొంచెం ముందుకు వెళ్దాం. అడవిలో మొత్తం ప్లేన్ ఉంది. అక్కడ చిన్న చెక్ డ్యామ్ కూడా కనబడుతుంది. పోనీకి రాదనుకుంటా మేబీ అక్కడ. నెక్స్ట్ వెయిట్ టు పర్ణశాల. లోపల ఎంట్రీ ముందల ఇక్కడ పండు ఉన్నాయి కదా, ఇది ఇప్పపు అంట. శ్రీరామచంద్రుడికి శబరి తినిపించే పండు ఇదేనంట, ఇప్పపు. ఇటు ఫోన్స్ అలో లేవంట. పర్ణశాల చూసుకొని పక్కనే ఉన్న సీతమ్మ వారి నారచీరల ప్లేస్కి అయితే వెళ్ళాము. స్థల పురాణం ప్రకారం ఈ ప్లేస్కి అయితే మంచి స్టోరీ ఉంది. అదేమిటంటే రాముల వారు 14 ఏళ్ల వనవాసంలో కొన్ని రోజులు ఈ పర్ణశాలలో కూడా ఉన్నారంట. ఆ సమయంలో సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్నానం చేసే వాళ్ళని స్థలం పురాణం చెప్తుంది. ఈ ప్లేస్ లో ఎవరిని వీడియో తీయనియట్లేదు. ఇక్కడ సీతమ్మ వారు నారతో తయారు చేసిన చీరలు ఉతికి ఇక్కడ ఆరేసిన ఆనవాళ్ళు అయితే కనపడతాయి. పక్కన ఒక కాల్వ కనబడుతుంది కదా. అయితే సీతమ్మ వారు ఒకరోజు లక్ష్మణ వారిని పిలిచి, లక్ష్మణ నాకు నీళ్లు కావాలని అడిగితే లక్ష్మణుల వారు తూర్పు తిరిగి పైకి ఒక బాణం వేశారంట. ఆ బాణం 9 కిలోమీటర్ల అవతలలో ఉన్న ఒక గుట్టపై పడి అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నీళ్లు వస్తున్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సీతారామ లక్ష్మణుల వారు ఇక్కడున్న రాయిపై గుత్తిళ్లు తవ్వుకొని ముగ్గురు ఆడుకున్న ఆనవాళ్ళు అయితే ఈ ప్రదేశంలో స్పష్టంగా ఇప్పటికీ చూడవచ్చు. చూశారు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు భద్రాచలం వెళ్తాం. ఫైనల్లీ భద్రాచలం అయితే వచ్చేసాం. భద్రాచలం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. తినడానికి అయితే వచ్చేసాం. భద్రాచలంలో మనోడు మీల్స్ తింటున్నాడు, నేను చపాతి తింటున్నా. నైట్ స్టే చేసిన ప్లేస్ ఇలా ఉంది. అన్నీ సర్దుకొని ఇప్పుడు వెళ్ళాలి. సో ఇప్పుడైతే భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతున్నాం. మీకు ఇవాళ శివరాత్రి, ఫిబ్రవరి 15 ఇవాళ శివాలయం టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాం. చూడాలి ఎక్కడ వెళ్ళాలి అన్నది. టిఫిన్ చేయలేదు, ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుదాం. అనిల్ వెళ్దాందా. భద్రాచలం ఘాట్లో బోటింగ్కి వెళ్తున్నాం. బోటింగ్కి వెళ్ళి అవతల బీచ్ లాగా ఉంది కదా, వచ్చి ఇసుకైడారి లాగా ఉంది అవతల. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ 1 గంట సేపు ఉండొద్దామని వెళ్తున్నాం. పర్ పర్సన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 100 రూపాయలు అంట. నైట్ టెంట్ వేసింటే ఎట్లుంటుండేదా, వస్తుంటుండే. ఆడనా దొరికింది అయితే, నాకే దొరికింది. ఓకే, నాకు తెలిసిపోయింది. సరే సరే అందులో ఇక్కడ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి వచ్చాము. వ్యూ చూడండి, భద్రాచలం వ్యూ ఎంత బాగుంది. ఇక్కడంతా గోదావరి నది. రామాలయం టెంపుల్ భద్రాచలం. నెక్స్ట్ భద్రాచలంలో లాస్ట్ వన్ ట్రైబల్ మ్యూజియం అంట, కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడ చూద్దామని వచ్చాము. లొకేషన్ అయితే బాగుందంతా. గేమ్స్ ఉడుకున్నాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూల్, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉంది. మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు నాగర్కర్నూలుకి వెళ్ళాలి డైరెక్ట్గా. ఆయన మధ్యలో నల్గొండ దగ్గర చెరువుగట్టు అని ఉంది. చేసుకోవచ్చు ఆల్మోస్ట్. చెరువుగట్టు ఉడక చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టు మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. ఆ నైట్కి చెరువుగట్టు స్టే చేస్తాము. నల్గొండ డిస్టిక్ చెరువుగట్టుకి అయితే వచ్చినాం. ఇక్కడ దర్శనం అనే చేసుకుందామని చెరువుగట్టు కూడా స్టే చేద్దామని చూస్తున్నాం. ఇవాళ ఫుల్ అయితే పబ్లిక్ ఘోరంగా ఉంది అసలు.
ఆల్రెడీ దర్శనం చేసుకొని వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఇంకా మీ పైకే వాళ్ళ బండ్ల కాన కిందనే ఉంది ఇంత పబ్లిక్. స్నానం అయితే చేసిన తర్వాత చూద్దాం మళ్ళీ ఒకసారి దర్శనం అవుతుంది. పబ్లిక్ ఇలా ఉంది, కింది వరకు మొత్తం అనుకున్నారు. నేను ఎక్కడ పడుకోవాలి ఎక్కడ టెంట్ వేయాలి అర్థం అవ్వట్లేదు. ఇంకా పైన ఎంతమంది ఉన్నారో ఏమో, పైకి వెళ్ళలేదు మేము. ఇంకా నాయన ఏంద్ర తిన్నాము. ఇవాళ 5వ రోజు. ఈ 5 రోజుల్లో మాత్రం మాకు నిన్న మాత్రం చుక్కలు కనబడ్డాయి. నైట్ చెరువు కట్టుకి దర్శనానికి అయితే వచ్చినాం. చెరువు కట్టు దర్శనానికి మేము స్నానం చేసి 7 గంటలకి లోపలికి వెళ్తే బయటికి వచ్చేటప్పుడు మా నైట్ 1 అయింది. 1 గంటలకు కిందికి వచ్చినాం. కిందికి వచ్చి చూస్తే అసలు నడవడానికి ప్లేస్ లేదు, ఘోరంగా ఫుల్ జనం ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాలేదు. కరెక్ట్ ఇక్కడే ఉన్న గుట్ట అక్కడ ఉంది. పైనుంచి చూస్తే ఇక్కడ పెట్రోల్ పంపులు కనబడ్డాయి లైన్గా 2-3. ఇక్కడ వచ్చి ఏమైనా అడుగుదామని ఇక్కడ వచ్చి నైట్ 2 గంటలకు వచ్చి అక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడ వచ్చిన తర్వాత అడిగితే పడుకోమన్నారు. అది చెరువుగట్టు శివాలయం టెంపుల్. దాని నుంచి ఆ గుట్ట పైన చూస్తే ఇక్కడ టెంపుల్ పెట్రోల్ పంప్ కనపడింది. పెట్రోల్ పంపులో ఇక్కడైతే స్టే చేస్తున్నాం. దర్శనానికి మాత్రం ఇంత లేట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. మాకు బ్యాగులు చాలా ఇబ్బంది అయింది నైట్ బ్యాగులు తీసుకొని లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మనోడు ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకా నాగర్కర్నూలుకి అయితే వెళ్ళాలి మనం డైరెక్ట్గా. ఫస్ట్ దేవరకొండ వెళ్ళి దేవరకొండ ఏమో టిఫిన్ చేసి నాగర్కర్నూలుకి అయితే వెళ్ళాలి. ఇంకా లెట్స్ గో టు నాగర్కర్నూల్ లాస్ట్ డే.